నమస్కారం అండి అందరికీ. నేను మీ సిరి. ఈరోజు మన అందరికీ చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ గురించి మాట్లాడబోతున్నాను. అది ఏంటంటే అప్పులు ఎలా ఫాస్ట్గా తీర్చాలి. కానీ ట్విస్ట్ ఏంటి అంటే ఇది మనం చాట్ జీపీటీ అనే ఫ్రీ మొబైల్ యాప్ని వాడుకొని స్మార్ట్గా ఎలా క్లియర్ చేయాలో చెప్తాను. ఈ వీడియోలో చదువు ఉన్న వాళ్ళు కానీ చదువు లేని వాళ్ళు కానీ అందరికీ ఈజీగా అర్థం అవడం కోసం చెప్తున్నాను. సో ఈ వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. మీకు ఇది కంపల్సరీగా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి జీవితంలో అప్పు అనేది అయితే కంపల్సరీగా ఉంటుంది. అప్పు లేని వాడైతే కోటీశ్వరుడని నేను నమ్ముతాను, అది నిజం. ఇంకా నెక్స్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు అప్పులు అనేది ఎందుకు మనము తీసుకుంటున్నామంటే లైఫ్లో ఎమర్జెన్సీస్ వల్ల కానీ, ఫ్యామిలీ నీడ్స్ వల్ల కానీ, హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల అప్పులు అనేది తీసుకుంటుంటాం. అది కామన్. సో అప్పులు తీసుకోవడం తప్పైతే కాదు, కానీ మనం టైంలో రీపే చేయకపోతే ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది, స్ట్రెస్ పెరిగిపోతుంది. సో ఈ వీడియోలో మనం చాట్ జీపీటీని స్మార్ట్గా యూజ్ చేసుకొని ఎలా వాడాలి అని చెప్తాను. ఇంకా మనకి కావాల్సిన మంత్లీ ప్లాన్ ఎలా క్రియేట్ చేయాలని కూడా చూద్దాము. సో ఇప్పుడు ఫస్ట్గా దీనికి కావాల్సింది ఏంటి, చాట్ జీపీటీ అని చెప్పాను కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరికి చాట్ జీపీటీ అంటే తెలియని వాళ్ళు అయితే లేరు, బట్ తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు. సో వాళ్ళ కోసం చాట్ జీపీటీ అంటే ఏంటి, ఎలా వాడాలని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ చాట్ జీపీటీ అంటే మనకి హెల్ప్ చేయడానికి డిజైన్ చేసిన ఒక ఏఐ, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్రెండ్ లాంటిది. అది ఫ్రీగా అవైలబుల్గా ఉంటుందన్నమాట. సో దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి చాట్ జీపీటీని సెర్చ్ చేయండి, యాప్ని ఇన్స్టాల్ చేయండి, మీ జీమెయిల్ ఆర్ మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వండి. సో చాట్ విండో ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు తెలుగులో వాయిస్తో కానీ టైపింగ్తో కానీ వాడవచ్చు. టైపింగ్ రాదు అనుకునే వాళ్ళు కూడా పర్లేదండి, మైక్ బటన్ ఉంటుంది, ప్రెస్ చేసి తెలుగులో మీరు చెప్పినా కూడా మీకు అది ఆన్సర్ అయితే ఇస్తుంది. సో నో ప్రాబ్లం. మీకు ఇంగ్లీష్లో టైప్ చేయడం రాకపోయినా కూడా మీరు మైక్ ప్రెస్ చేసి మీ యొక్క క్వెరీ ఏంటో, మీ యొక్క క్వశ్చన్స్ ఏంటో దానికి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా మీకు పర్ఫెక్ట్ ఆన్సర్ అయితే ఇస్తుంది. సో ఇందుకు నేను ఒక ఎగ్జాంపుల్ అయితే ఫస్ట్ తీసుకుంటాను. ఒకవేళ రాము అనే వ్యక్తికి 10th పాస్ అయ్యాడు అనుకోండి, ఆయనకు 3 lakhs అప్పు తీసుకున్నాడు. శాలరీ అతనికి వచ్చేది 18,000. ఇప్పుడు ఇతను చాట్ జీపీటీని ఎలా అడుగుతాడు, ఇతనికి 10th పాస్ అయినా మేబీ రావచ్చు, అంటే వచ్చిండొచ్చు లేదా రాకపోయిండొచ్చు అని అనుకుందాం. అతను నాకు 3 lakhs లోన్ ఉంది, నాకు 18,000 శాలరీ వస్తుంది, నేను ఎలా అప్పు తీర్చాలి అని తెలుగులో దానికి మైక్ పట్టుకొని చెప్పడం వల్ల అదొక ప్లాన్ అయితే ఇస్తుంది. ఎలా ఇస్తుంది, 8,000 డైలీ ఎక్స్పెన్సెస్కి, 7,000 లోన్ ఈఎంఐకి, 3,000 సేవింగ్స్ కానీ ఎమర్జెన్సీకి కానీ, ఎక్స్ట్రా ఇన్కమ్ ఐడియాస్ కోసం వీకెండ్ డ్రైవింగ్, జొమాటో డెలివరీ లేదా స్మాల్ రీసెల్లింగ్ బిజినెస్, ఇలా ప్లాన్ ఫాలో అనేది ఇస్తుందన్నమాట. సో ఆ ప్లాన్ని ఫాలో అయ్యి రామన్ అతను 1.5 yearsలో ఫుల్ లోన్ క్లియర్ చేశాడు, ఇంట్రెస్ట్ కూడా తగ్గింది. సో ఇక్కడ ఒక మెయిన్ రియల్ ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. మనకి వీక్లో బాగా ట్రెండ్ అయిన వీడియో ఏంటి అంటే, సో అమెరికాకు చెందిన జెన్నిఫర్ అనే ఆమెకు 20 lakhs అయితే అప్పు ఉండింది. ఆమె ఏం చేసింది, స్మార్ట్గా ఈ యొక్క చాట్ జీపీటీని యూజ్ చేసుకొని, ఎన్ని ఇయర్స్ అయినా అప్పు తిరగటం లేదని చెప్పేసి చాట్ జీపీటీని స్మార్ట్గా యూజ్ చేసుకొని తన అప్పుని వితిన్ మంత్స్లో 10 lakh అప్పును అయితే తీర్చేసింది. ఇంకా 10 lakh అయితే ఉంది, అది కూడా త్వరలో తీర్చేస్తానని అయితే మనకి చెప్పింది. సో ఇది చాలా ఈ వీడియో అయితే బాగా వైరల్ అయిపోయింది. సో తను ఎంత స్మార్ట్గా యూజ్ చేసుకుంది చాట్ జీపీటీని. సో మనం కూడా యూజ్ చేసుకుందాం. తను ఎలా యూజ్ చేసుకుందో కూడా మీకు లాస్ట్లో అయితే చెప్తాను, మీరు ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను. మీకు ఎలా ప్లాన్ కావాలి అంటే, మీరు ఫస్ట్ మీకు కూడా సింపుల్గా మీ ప్రాబ్లమ్ని చాట్ జీపీటీకి చెప్పాల. ఫర్ ఎగ్జాంపుల్, నాకు 2 lakhs అప్పు ఉంది, నాకు మంత్లీ 15,000 శాలరీ వస్తుంది, నేను ఎలా బడ్జెట్ చేయాలి. సో అలా మీరు చాట్ జీపీటీకి చెప్పాలన్నమాట. మీ ఎసెన్షియల్స్, మీ ఫుడ్, మీ రెంట్, మీ యొక్క సినిమా, ఫాస్ట్ ఫుడ్ ఇవన్నీ కట్ చేసుకోవాలని చెప్తుంది, సేవింగ్ ప్లాన్ చెప్తుంది, పేమెంట్ ఈఎంఐ పేమెంట్ టైం చెప్తుంది. అలా అన్నీ మీకు ఇస్తుంది అనమాట. ఇక్కడ మళ్ళీ మీకు డీటెయిల్స్ చెప్పమన్నాను కదా అని చెప్పేసి అన్నీ చెప్పొద్దు. సో మీకు ఏ లోన్ ఉంది, ఆ లోన్కి ఎంత అమౌంట్ తీసుకున్నారు, ఎంత ఇంట్రెస్ట్ ఉంది, ఎంత కట్టేశారు, సో ఇలా క్లియర్గా ఆ డీటెయిల్స్ మాత్రమే అలా మాత్రమే ఇవ్వండి. సో మీకు ఒక బడ్జెట్ ప్లాన్ అయితే ఇస్తుంది. మీరు దాన్ని కంపల్సరీగా ఆ టిప్స్ అండ్ ట్రిక్స్ని మీరు యూజ్ చేసి ఫాలో అయ్యారంటే మాత్రం కంపల్సరీగా మీ అప్పు చాలా త్వరలోనే తీరిపోతుంది.
ఇప్పుడు చాట్ జీపీటీకి చదువుకున్నా పర్లేదు చదువుకోలేకపోయినా పర్లేదు అని చెప్పాను కదా. సో వాళ్ళు కూడా మైక్ యూజ్ చేసుకొని చెప్పొచ్చు. సేమ్ ఇలానే మాకు ఇంత అప్పు ఉంది, సో ఇంత ఇంట్రెస్ట్తో కడుతున్నాం, ఇప్పటికి ఇంత కట్టేసాం, ఇంక ఇన్ని ఇయర్స్ ఉంది, ఇలా చెప్పండి మైక్ పట్టుకొని మీకు మంచి ప్లాన్ అయితే ఇస్తుంది. బట్ ఈ టిప్స్ ట్రిక్స్ని యూజ్ చేయండి. ఈ చాట్ జీపీటీని అయితే యూజ్ చేసుకోండి. ఇది ది బెస్ట్ యాప్. ఈ ఈ యాప్ని యూజ్ చేసుకొని ఏఐని యూజ్ చేసుకొని మీ యొక్క లైఫ్ని వెరీ స్మార్ట్గా క్లియర్ చేసుకోండి. అప్పులైతే చాలా త్వరగా తీర్చేసుకోండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో డబ్బు ఉన్నవాడు కన్నా అప్పు లేని వాడే కోటీశ్వరుడు. అలాగే ఆ అప్పు లేని ఫ్యామిలీని చాలా సంతోషంగా అయితే ఉంటుంది ఉన్నంతలో. కానీ నెక్స్ట్ నేను ఇచ్చేదైతే అప్పులు తీర్చుకోవడానికి ఇంపార్టెంట్ టిప్స్ ఏంటంటే, అప్పు ఎంత ఉంది అనేది ఫస్ట్ నోట్ చేసుకోవాలి. మంత్లీ ఇన్కమ్ ఎంత, ప్రతిరోజు ఎంత ఖర్చు చేస్తున్నారు, సో ఈ సైడ్ ఇన్కమ్కి ఎలా చేయాలి. ఏదన్నా మీరు ఇప్పుడు వర్క్ చేస్తుంటారు, సైడ్ ఇన్కమ్ కోసం ఏదైనా చిన్న శారీస్ బిజినెస్ కానీ, లేకుంటే బజ్జీల బండి లేదా కబాబు, ఇలా చిన్న సైడ్ ఇన్కమ్కి పెట్టుకున్నారంటే మీకు కొంచెం సేవింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఒకసారి ప్లాన్ చేశాక అప్పుడప్పుడు దాన్ని రివైజ్ చేసుకోవడం బెటర్ అనమాట. సో మనం ఇంత చెప్పాం కదా, మనకి ఏం ప్లాన్ ఇచ్చింది, సో ఆ ప్లాన్ మనం మర్చిపోయి మళ్ళీ మొదటికి వస్తుంటాం అనమాట. సో ఒక్కసారి రివిజన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మీకు క్లియర్ అయిపోయింది కదా, చాట్ జీపీటీ యాప్ని యూజ్ చేసి మనం స్మార్ట్గా అప్పులు ఎలా తీర్చాలో. సింపుల్గా చెప్పాలి అంటే లోన్ అమౌంట్ నోట్ చేయండి. చాట్ జీపీటీకి మీ సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు నెలకు ఎంత సంపాదిస్తున్నారు, ఎంత ఖర్చు పెట్టున్నారు, మీరు ఖర్చు పెట్టే ప్రతి ఒక్క రూపాయిని చాట్ జీపీటీకి అయితే చెప్పండి. అది మీకు మంత్లీ ప్లాన్ అయితే ఇస్తుంది, దాన్ని ఫాలో అవ్వండి. అప్పులు ఫాస్ట్గా క్లియర్ అయితే కంపల్సరీగా అవుతాయి. ఇది జస్ట్ నేను చెప్తున్నది కాదు, రియల్గా ఒక ఆమె ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ అయిన స్టోరీని చెప్తున్నాను. మళ్ళీ చెప్తుంది చూడండి. అమెరికాలో ఉన్నటువంటి జెన్నిఫర్ అనే ఆమె ఈ యొక్క చాట్ జీపీటీని యూజ్ చేసి చాలా స్మార్ట్గా తన అప్పునైతే 10 lakhs అప్పునైతే చాలా ఫాస్ట్గా క్లియర్ అయితే చేసుకుంది. సో ఇంకా 10 lakhs కూడా త్వరలో తీర్చేసానని చెప్పింది. సో ఇదే చాట్ జీపీటీని యూజ్ చేసుకొని సేమ్ మీరు అది ఇచ్చేటువంటి టిప్స్ ట్రిక్స్ని ఫాలో అయ్యి మీ లైఫ్ని స్మార్ట్ చేసుకోండి. బట్ మిస్యూజ్ అయితే చేసుకోవద్దు, యూజ్ అయితే చేసుకోండి. చాట్ జీపీటీని ఎంత యూజ్ చేసుకుంటే మనకు అంత బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కమెంట్స్లో మీ డౌట్ ఏదైనా ఉంటే నాకు కమెంట్స్లో చేయండి, మీకైతే రిప్లై అయితే కంపల్సరీగా ఇస్తాను. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ అయితే కలుద్దాం ఇంకో యూస్ఫుల్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.